ఆధారపడుతుంది. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఉంచుకొని అప్పుడు ఇతరులు సరళమవుతున్నాడు. పూర్తిగా దేవుడి పైన ఆధారపడతాం. బలమైన ప్రార్థన. ప్రార్థించండి. దేవుని చిత్తమైతే 12 దినాల్లో మనము కొత్త సంవత్సరంలోకి 2025 ప్రవేశిస్తున్నాం. మునుపటి బాధలు బరువుబడి, మునుపటి అవమానాలు తొలగింపబడి, పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, మాకు సహాయం చేయండి, విడిపించండి, అన్ని బాధల నుండి విడిపించండి, ఒక కొత్త జీవితాన్ని మాకు దయచేయండి. మీతో కలిసి జీవించే గొప్ప భాగ్య జీవితాన్ని మాకు అనుగ్రహించండి. కూర్చుందాం ప్రశాంతంగా. కరెక్ట్గా టైం కుదిరేస్తాం మిమ్మల్ని. మామూలుగా నేను ప్రసంగం చేస్తాను, అయితే రోజు అరగంట పంచుకుంటాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. చక్కని సమయాన్ని మిమ్మల్ని విడిచిపెట్టుకుంటారు. కొత్త సంవత్సరంలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడు కరుణిస్తే మందిర నిర్మాణాలు అన్ని కూడా జరుగుతాయి. అందరూ ఆశీర్వాదంగా సహకరించుకుంటూ ఒకరికొకరు అందరూ ముందుకు సాగుకోవడం. సమయంలో రాజేష్ వాక్యం అందిస్తున్నాడు. కొద్ది నిమిషాలు కలిగి వింటే కనుక తొందరగానే మనం కార్యక్రమం ముందుకెళ్ళిపోతాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం మేము చదువుతుండగా నీవే మాతో మాట్లాడమని, మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునేలాగా మాకు కావలసిన సహాయం మీరే దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఒకప్పుడు అపోస్తలు అంటే యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా చాలా ప్రభావంతో వాళ్ళు పరిచయం చేయగలిగారు. యేసుక్రీస్తుని చాలా బలంగా ప్రకటించగలిగారు. ఒకప్పుడు ఆ తీక్షణమైన ఒక సంకల్పం కానీ మనలో లోపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, మనం చూస్తే కనుక ఈ శిష్యులందరూ, ఒకప్పుడు క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తు శిష్యులుగా ఉండక మునుపు వాళ్ళందరూ
ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. అంటే వాళ్ళ హృదయంలో చిన్నప్పటి నుంచి ఏమి నాటుకుపోయిందంటే దేవుడంటే చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు. దేవుడు ముందు మనము గడగడలాడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు అంత శక్తిమంతుడు ఎవరూ లేడు. ఒకవేళ మనం ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కానీ దేవుడికి విరుద్ధంగా మనం ఏమైనా చేస్తే కనుక మనకి చాలా పెద్ద శిక్ష పడుతుంది, దేవుని శిక్ష చాలా భయంకరంగా ఉంటుందని ఒక భయంతో వాళ్ళు ఉండేవారు. ఈరోజు చాలామంది అంటే మొదటి నుంచి క్రైస్తవులుగా ఉండకపోవచ్చు, కొంతమంది మధ్యలో క్రైస్తవులుగా మారి ఉండొచ్చు. మనందరికీ ఏం తెలుసు అంటే యేసుక్రీస్తు కరుణామయుడు, దయామయుడు. యేసుక్రీస్తు మనం ఎంత ఘోర పాపం చేసినా కానీ యేసుక్రీస్తు దాన్ని క్షమిస్తాడు, క్షమించి మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు కూడా, అంటే కొత్తగా యేసుని తెలుసుకుని వచ్చేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇంతకుముందు మన పాప జీవితంలో ఉన్నాము, ఇప్పుడు దేవుడిలోకి వచ్చాము, మనల్ని దేవుడు క్షమిస్తాడు, దేవుడు పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. అయితే ముఖ్యమైన ఒక విషయం మనం మర్చిపోతున్నాం. అదేంటంటే మనందరికీ భక్తి ఉంది కానీ భయం లేదు. భయం అంటే ఏంటి? ఒక క్లాస్ రూమ్లో మనం చూస్తే కనుక ఒకవేళ చాలా స్ట్రిక్ట్గా ఉంటే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, పిల్లలందరూ ఎవరిష్టం వచ్చిన వాళ్ళు గొడవ చేస్తారా? ఒకవేళ వాళ్ళు అరుస్తూ అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ టీచరు ఇంకా 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ అయిపోతారు, ఎవరు మాట్లాడరు, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు, అడిగిన సమాధానానికి కరెక్ట్గా జవాబిస్తారు. ఒకవేళ ఒక పని అప్పచెప్పాడు, ఈరోజు ఈ పాఠం చదువుకుని రమ్మని చెప్పాడు, అది ఎంత కష్టమైనా కానీ మన్నాడు చదువుకుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టీచర్ మీద ఉన్న గౌరవం కాదు, ఆ టీచర్ మీద ఉన్న భయంతో. ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏమి లోపించిందంటే ఒకటి చాలా కొదవగా ఉంది, అదేంటంటే భయం. మరి దేవుడి మీద నిజంగా మనకు అంత భయం ఉంటే మనం మళ్ళీ మళ్ళీ పాపంలో ఎలా పడుతున్నాం? దేవుడికి వ్యతిరేకమైనది పాపం అని తెలుసుకొని మళ్ళీ మనం ఎలా పాపం చేస్తున్నాం? ఎలాగ మనం మళ్ళీ దారి తప్పిపోతున్నాం? మనం మళ్ళీ సరి చేసుకుంటూ ఉండొచ్చు, కానీ చాలాసార్లు పాపంలో చాలా తేలిగ్గా పడిపోతున్నాం. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు అనుకోవద్దు. కోపం అంటే అనవసరంగా కోపపడడం, ఎదుటి వ్యక్తుల మీద అనవసరంగా అరవడం, సరైన మాట్లాడు. మీ కోపంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడతారో మీకు తెలియదు, ఏం చేస్తారో మీకు తెలియదు, ఇది కూడా పాపమే. ఇలా మనం చాలా పాపాల్లో మాటికి పడిపోతున్నాం. ఎందుకు పడిపోతున్నాం అంటే దేవుడు అంటే మనకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే సరే మనం చాలా స్ట్రిక్ట్గా ఉండి టీచర్ గురించి మాట్లాడుకున్నాం. ఒక టీచర్ ఉన్నాడు, చాలా మంచివాడు, బాగా పాఠాలు చెప్తాడు, కానీ పిల్లల్ని అసలు కొట్టడో తిట్టడు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కానీ మళ్ళీ అలా చేయొద్దంటాడు, సర్లే అమ్మా మళ్ళీ అలా చేయకు అని కూర్చోమంటాడు. పాఠం చదువుకు రాలేదంటే సరే అమ్మా రేపు చదువుకో, ఈరోజు నీకు కుదరలేదు కదా, రేపు చదువుకుంటా అంటాడు. ఇలా చెప్పే మాస్టర్ ఉన్నప్పుడు 100 మంది అక్కడ ఉంటే కనుక పిల్లలు 90 మంది చదువుకుంటారు. ఎందుకంటే పర్లేదులే రేపు వెళ్ళినా ఏదో కుదరలేదు, బాగాలేదనో లేకపోతే ఏదో పని ఉందనో చెప్పొచ్చులే, మళ్ళీ రేపు చదువుకుందామని చెప్దాంలే అని మళ్ళీ మన్నాడు అడిగినప్పుడు సర్లే ఇంకా చదవలేదా మళ్ళీ చదువుకురమ్మా అంటాడు. ఎందుకంటే ఈ ఇద్దరికి తేడా ఏంటంటే మొదటి మాస్టర్ ఏం చేస్తాడంటే గట్టిగా కొడతాడు చదువుకు రాలేకపోతే, కాబట్టి చదువుకొని వస్తారు. 100కు 100 మంది చదువుకు వస్తారు. ఈ మాస్టరు కొట్టడం లేదు, తిట్టడం లేదు కాబట్టి, క్షమిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆ తప్పు చేస్తూనే ఉంటారు. కానీ మన క్రైస్తవులు కూడా ఎలా అయిపోయామంటే ఈరోజు మనం పాపం అనుకోనో చేసాం, పర్వాలేదులే, యేసుక్రీస్తు చాలా కరుణామయుడు, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేద్దాం, క్షమించమని అడుగుదాం, మళ్ళీ మన జీవితంలో మనం వెళ్ళిపోవచ్చు, ఆ పాపం ఇంకెప్పుడు దేవుడు గుర్తుంచుకోవడం ఈ బైబిల్ చెప్తుంది కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నాం. ఇలా మనం ఎంతకాలం పాపంలో ఉంటాం? పాపం చేస్తూనే ఉంటామా?
దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు పాపంలో ఉంటామా? పౌలు చెప్పినట్టుగా మీకు కృప విస్తారంగా ఉంది కాబట్టి పాపం విస్తారంగా చేస్తారా? ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కీర్తనలు 130 అధ్యాయం తీసుకుంటే 3వ వచనం. కీర్తనలు 130 అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలు. అయితే మనం ఇక్కడ బాగా గమనిస్తే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు కనుక కనిపెట్టి చూస్తే మనలో ఎవరు కూడా దోషం లేని వారు కనపడం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే, చాలామందికి తెలుసు, ఒకటి తెలుసు ఏంటంటే, మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనలో పాపం ఉండకూడదు. మనం ఏమనుకుంటామంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన పాపంతో అడుగు పెట్టలేం కాబట్టి మనం దేవుడు క్షమిస్తే మన పాపం తొలగిపోతుంది అనుకుంటాం. అయితే దేవుడు పాపాన్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపం క్షమించడంలో ఇక్కడ చూస్తే కనుక నీ యందు భయభక్తులు నిలుపునట్లు, అంటే దేవుడి ఎడల భయభక్తులు నిలుపునట్లు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే, పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, అది ఒక కారణం మాత్రమే. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే, దేవుడి ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటామని. అంటే మనం తెలుసుకోవాల్సింది, మనకి భయం భక్తి రెండూ కావాలి. ఈ భయం లేకపోతే కనుక మనం పాపం మళ్ళీ చేస్తాం. ఈరోజు ఇంతమంది అంటే దేవుడి మార్గంలో సరిగా నడవలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడి మీద భయం లేదు. పర్వాలేదులే, దేవుడు ఏం చేయలే, క్షమిస్తాడులే అన్న ఒక ఆలోచన మనకి ఉండిపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనం సువార్తలో కూడా విన్నాం, ఎవరు పాపంలో పడతారంటే జ్ఞానం లేనివాడు. జ్ఞానం లేనివాడే పాపంలో పడతాడు. ఎందుకంటే పాపం చేసి దేవుడికి ఇష్టలుగా ఎలా ఉంటాం మనం? దేవుడు కుమార్తెలను మనం చెప్పుకుంటూ పాపంలో ఎలా ఉంటాం? మరి పాపానికి, చీకటికి, వెలుగుకి, దేవుడికి సంబంధం ఏంటి? మనము పాపంలో ఉంటూ నేను దేవుడి కుమారుణ్ణి, కుమార్తెను అని ఎలా మనం చెప్పుకుంటాం? ఎందుకంటే మన దేవుడికి ఉన్న పేరేంటంటే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అంటే అంత పరిశుద్ధుడికి ఎప్పుడు పాపంలో ఉండి, పాపపు ఆలోచనలో ఉండి ఇలా ఉంటున్నప్పుడు మనం కుమార్తెలని మనం ఎలా చెప్పుకుంటున్నాం? మనం కేవలం దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటామా? దేవుడి మీద ఎందుకు దేవుడు అంటే ఎందుకు మనం భయపడట్లేదు? ఎందుకు అంత అలుసుగా మనం తీసుకుంటున్నామంటే, యేసుక్రీస్తుని మనం కరుణామయుడుగానే చూస్తున్నాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేడు. ఒకవేళ మీలో చిన్న పాపం ఉంటే ఆ పాపంతో మిమ్మల్ని దగ్గరికి తీసుకోలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవుడు అనుకుంటే మిమ్మల్ని తీసుకెళ్తాడని మీరు అనుకోవద్దు. దేవుడు మనకి ఏం సహాయం చేస్తాడంటే, మనల్ని పాపం నుంచి వేరు చేయడానికి మనకు సహాయం చేస్తాడు. దేవుడిని మనం సహాయం కోరినప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయం అందిస్తాడు. ఎలాగంటే మన మనస్సు మార్చుకోవడానికి, సరైన మార్గంలో నడవడానికి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా దేవుడు ఇస్తాడు. కానీ మీరు పాపంలో ఉండగా దేవుడు మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోడు. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఒకవేళ నాకు ₹1,00,00,000 అప్పు ఉంది. అప్పు ఉన్నప్పుడు ఒక మనిషికి అప్పు ఉందనుకుందాం. ఆ అప్పుని దేవుడు ఏం చేశాడంటే, తను సహాయం చేసి ఆ ₹1,00,00,000 అప్పుని తీసేశాడు. దీని అర్థం ఏంటంటే, మళ్ళీ రేపటి నుంచి నేను బ్రతకాలంటే మళ్ళీ ఒక 10,000 అప్పు చేసుకుంటూ బతకమన దేవుడి ఉద్దేశం. ఇలా మనం సరిగా ఆలోచిస్తే కనుక, ఈరోజు నేను 10,000 అప్పే చేస్తున్నాను. ₹1,00,00,000తో కంపేర్ చేస్తే 10,000 చాలా తక్కువ. మనం కూడా ఏమనుకుంటున్నామంటే, నేను ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, లేదా వ్యభిచారం చేసేవాడిని, లేదా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చాలా చేసేవాడిని.
ఈరోజు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నాను అంతే. ఈరోజు నేను ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎవరన్నా తిడతాను అంతే. అంటే మీ ఉద్దేశంలో మనం ఏమనుకుంటామంటే ₹1,00,00,000 అంటే ఒక వ్యభిచారం అనుకుందాం. అంత పెద్ద తప్పు చేసేవాడిని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు తిరిగి నేను ఒక మాట అంటున్నాను అంతే. అప్పుడప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నాను అంతే, ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు. అంటే మీ ఉద్దేశంలో ఇది 10,000 అంతే. ఆ ₹1,00,00,000తో మీరు పోల్చి చూసినప్పుడు 10,000 అంతే. ఇది అస్తమానం నేనేమి మీ బూతులు మాట్లాడట్లేదు, తిట్టడం లేదు. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు చిన్న తప్పు చేస్తాను అంతే. బాగా అవసరమైనప్పుడు చిన్న అబద్ధం ఆడతాను అంతే. ఎప్పుడైనా బాగా బోర్ కొట్టినప్పుడు ఒక సినిమా చూస్తాను అంతే. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు వెళ్ళి తాగుతాను అంతే. మీరు ఇలా చూస్తే కనుక ప్రతిదీ ఒక చిన్న చిన్న పాపమే. మరి ఇవన్నీ చేయొచ్చు అంటారా? ఇవన్నీ చేస్తూ మీరు జీవితకాలం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఏదో ఒక రోజు దేవుడిని క్షమించమని అడుగుతానులే, దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా అనే నమ్మకంతో ఈ పాపాలు చేస్తున్నారా? లేదా దేవుడిది చూసి చూడనట్టు వదిలేస్తాడు, పర్వాలేదులే దేవుడేం అనుకోడు అని మనం చేస్తున్నామా? ఎందుకు మనం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం నిజంగా దేవుళ్ళో నడిచామా? ఎక్కడెక్కడ మనం తప్పిపోయాము? ఎందుకు తప్పిపోయాము? దీనికి ప్రధానమైన కారణం ఒకటి చూస్తే దేవుడి మీద మీకు భయం లేదు. అంటే మీరు క్షమించమని దేవుడు అడిగేలోపు మీరు ప్రాణం పోతే కనుక మీరు పాపంలోనే ఉండిపోతారు. ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒకవేళ ఒక వధువు వరుడు ఇద్దరు నిశ్శబ్దమైంది. ఆ వరుడు ఇంకా రావడానికి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. విదేశాలకు వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, తిరిగి వస్తాడంటే ఈ వధువు ఏం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది, ఎవరెవరితో తిరుగుతుంది, ఎవరితోనో సంబంధం పెట్టుకుంటుంది. సరే, ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా పెళ్ళి రేపొద్దున అవుతుంది అనగా ఆ వరుడు వచ్చినప్పుడు నేను ఇవన్నీ చేశాను, అవన్నీ నేను తెలియక చేశాను అని క్షమించామంటే క్షమించేస్తాడా? ఒకవేళ అతను గొప్పవాడు, క్షమిస్తాడు. కానీ మనం అలా చేయడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? దేవుడు క్షమిస్తాడు కదా అని మనం తప్పులు చేస్తూనే ఉంటామా? పాపంలో పడుతూనే ఉంటామా? మనలో మార్పు ఎందుకు రావట్లేదు? అంటే నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, పరలోక రాజ్యం కావాలి, ఈ లోకంలో కూడా నేను సుఖంగా సంతోషంగా నా ఇష్టానుసారంగా నాకు అనుకూలంగా నేను బ్రతకాలి, దేవుడు కావాలి. ఇవి రెండు ఎప్పుడు మీకు దొరకవు. చీకటికి వెలుగుకి సంబంధం లేదు, అవి రెండు వేరు. మనం వెలుగు సంబంధం అని చెప్పి ఎప్పుడు చీకటిలోనే తిరుగుతూ చీకటి పనిలో చేస్తూ అలా ఉంటూ నాకు వెలుగంటే చాలా ఇష్టం, నాకు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం, యేసుక్రీస్తు గొప్పవాడు, రక్షకుడు, ఈ లోకానికి పాపం నుంచి రక్షించడానికి వచ్చాడని మీరు ఎందుకు చెప్తున్నారు? అంటే మీరేం చెప్తున్నారంటే ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ పళ్ళు తినండి, ఈ కాయగూరలు తినండి, ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి అని మీరు చెప్తూ మీరు మాత్రం బిర్యానీ తింటున్నారు. దీని అర్థం అదే, నేను లోకంలోనే ఉంటాను కానీ ఇవి మంచివి, మీరు అవి చేయండి, అవి తినండి, నేను మాత్రం ఇవే తింటానని చెప్తున్నారు. ఇలా చెప్తే అవతల వ్యక్తి ఒకవేళ వింటే అతను బాగుపడవచ్చు, కానీ మీరేం చేస్తున్నారు? మీరు మాదిరిగా ఉంటున్నారా? యేసుక్రీస్తు చెప్పింది ఒకటే, నన్ను పోలి నడుచుకోమన్నాడు. మరి ఆ మాట యేసుక్రీస్తు తర్వాత పౌలు చెప్పాడు, అక్కడితో అయిపోయింది క్రైస్తవం అంతేనా? అంటే మనమందరూ ఎంతసేపు చెప్పుకున్నా యేసుక్రీస్తు గొప్పవాడు, పౌలు గొప్పవాడు అని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాం అంతే. అంటే వాళ్ళ గురించి చెప్తూ ఉండడమే మనం ఒకవేళ క్రైస్తవం అనుకుంటే మనం అన్నిసార్లు చెప్పక్కర్లేదు. యేసుక్రీస్తు గొప్పవాడని అందరికీ తెలుసు, పౌలు గొప్పవాడని అందరికీ తెలుసు. మరి మన జీవితంలో కానీ మన ఆచరణలో కానీ ఎక్కడ మనం చూపించకుండా కేవలం అతను గొప్పవాడు అని చెప్తూ ఉంటే నేను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంత వాక్యం వింటుంటారు, వాక్యం అయిపోయిన తర్వాత కొంతమంది కోపంగా ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఇంత వాక్యము మీకు కనీసం ఒక గంట కూడా పనిచేయలేదా అని. అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కనీసం ఒక తలనొప్పి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎంత చెడ్డ ట్యాబ్లెట్ అయినా కానీ కనీసం ఒక గంట పనిచేస్తుంది మనకి. ఆ కడుపు నొప్పి ఒక గంటను తగ్గుతుంది.
ఒకవేళ సరైన ట్యాబ్లెట్ కాదనుకోండి, ఆ గంట తర్వాత మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. కానీ దేవుని వాక్యం ఎంత గొప్ప వాక్యం విన్నది కనీసం మీకు 1 గంట 2 గంటలు ఒక పూట కూడా పని చేయకపోతే మీరు నిజంగా ట్యాబ్లెట్ లోపలికి వేసుకున్నారా, లేకపోతే వేసుకున్నట్టు నటిస్తున్నారా? మీ హృదయం ఆల్రెడీ నిండిపోయిందా ఈ లోకంతో? ఈ లోకంతో ఆల్రెడీ నిండిపోయింది. అంటే గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి, దానిపైన నీళ్లు పోస్తే బయటకే పడుతుంది కానీ లోపలికి పడదు. అంటే మీరు లోకాన్ని మొత్తం నింపుకొని ఇక్కడికి వస్తే మీరు అది ఖాళీ చేసిన తర్వాతే ఇది లోపలికి వెళ్తుంది. అంటే ఈ లోకాన్ని పూర్తిగా నింపుకొని దానిపైన దేవుణ్ణి పెట్టుకుందామంటే దేవుడు అలా పనిచేయడు. దేవుడు మీ హృదయం లోపలికి రావాలి, బయట నుంచి కాదు. కాబట్టి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు క్షమిస్తున్నాడంటే మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామని. మనం త్వరగా వాక్యం చూస్తే కనుక మీకు ఆల్రెడీ తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. అసలు జ్ఞానం మనకు రావాలంటే దానికి మూలం ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు. భయం భక్తి ఉన్నప్పుడే మనకి జ్ఞానం అనేది మొదలవుతుంది. జ్ఞానం అనేది మొదలవుతుంది. మనం చూస్తే కనుక యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2, 3 వచనాలు, 2, 3, 4 వచనాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చదవనా? కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శన చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చడు, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శన చేయను. చాలు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో నిండి ఉన్నప్పుడు దేవుని ఆత్మకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉంటాం మనం. ఆ లక్షణాలు ఏంటంటే జ్ఞాన వివేకములు, అంటే జ్ఞానము వివేకము. జ్ఞానం అనేది ఈ లోక జ్ఞానం కాదు, పరలోకపు జ్ఞానం. అంటే జ్ఞానానికి అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ లోతుగా తెలుసుకోవడం, అంటే పైపైన తెలుసుకోవడం కాదు. దేవుడి జ్ఞానం మనకు ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు, ఏది దేవుడి దృష్టిలో ఏది దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనేది ఆ దేవుని జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనం దేవుడి జ్ఞానంతో నడుచుకుంటాం. ఆ జ్ఞానం మనకి దేవుని ఆత్మ ఇస్తుంది. వివేకము అంటే వివేచన, అంటే ఒకటి మంచా చెడా, ఇలా చేయొచ్చా చేయకూడదా, ప్రతిదీ మనం వివేచించగల ఆత్మ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆలోచన బలము, అంటే మనకి ఆలోచన ఇస్తాడు. అంటే ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు, మీకు సలహా ఎవరిస్తారు, ఏది చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది మీకు తెలియదు. అప్పుడు మీకు ఆ సమస్య నుంచి బయటకు రావాలంటే దేవుడు తన ఆత్మ ద్వారా మీకు ఆలోచన ఇస్తాడు. ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని మీకు దేవుడి ఆత్మ మీకు సహాయం చేస్తుంది. అలాగే బలము, చాలామందికి దేవుని ఆత్మ అంటే ఒక దెయ్యం పట్టినవాడిని తీసుకొస్తే ఆ దెయ్యం పట్టినవాడిని దేవుని పేరుతో ఆ దెయ్యాన్ని బయటకు పోమంటే చాలామంది ఆశ్చర్యపోతారు. అంటే ఒక్క మాటతో అతని మీద ఉన్న దెయ్యాన్ని పోగొట్టాడని చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అంటే మీరు చూసేది ఏంటంటే దేవుని ఆత్మ చాలా బలమైనదని మీకు తెలుసు, కానీ బలం ఒకటే కాదు, దేవుని ఆత్మ చాలా ఇస్తుంది మనకి. జ్ఞానము, వివేచన, అలాగే ఆలోచన, బలము, అలాగే తెలివి. అంటే ఏ సమయానికి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలన్నది మనకి దేవుడు ఆత్మ ద్వారా మనకి తెలివిని అనుగ్రహిస్తాడు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇక్కడ మనం అనుకున్నట్టు దేవుని ఆత్మ మనలో ఉంటే కనుక మనం చాలా బలంగా ఉంటాము, జ్ఞానం కలిగి ఉంటాము, వివేచన కలిగి ఉంటాము, తెలివిగా ఉంటాము. ఇవన్నిటితో పాటు దేవుని ఆత్మ ఒకటి ఇస్తుంది, ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అంటే చాలా భయభక్తులు కలిగి ఉండేలాగా మనల్ని దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే ఒక పని చేసేటప్పుడు ఇది నువ్వు చేయకూడదు, ఇది దేవుడికి వ్యతిరేకమైనది, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుడికి వ్యతిరేకమైన మాట, ఇది దేవుడికి వ్యతిరేకమైన పని అని మీకు లోపల భయం పుట్టిస్తుంది.
అంటే నిజంగా మీకు భయం ఉంటే కనుక, ఒకవేళ పోలీసు ఎదురుగా ఉన్నప్పుడు దొంగ ఎలా దొంగతనం చేస్తాడు? ఎదురుగుండా పోలీసు ఉన్నాడు, ఒకవేళ ఇక్కడ దొరికిపోతే చాలా నన్ను ఇమీడియట్గా జైల్లో వేస్తారు, లేకపోతే కొడతారు, లేకపోతే కాల్ చేస్తారు, చంపుతారు నా భయం ఉన్నప్పుడు ఎలా చేస్తాడు? మనకి భయం లేనప్పుడే మనలో ఆత్మ, దేవుని ఆత్మ మనలో లేనప్పుడే ఆ భయం మనలో దేవుని ఆత్మ పుట్టించినప్పుడు మనం ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగా దేవుడు ఆత్మ మనకి ఆ భయం, భక్తి పుట్టించే ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం చూస్తే కనుక ఒక నిమిషం, ప్రసంగిలో 12వ అధ్యాయము చివరి 2 వచనాలు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి మనం చూస్తే కనుక ప్రసంగి గ్రంథం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి దాని యొక్క సారాంశం మనకు చెప్తున్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. అంటే మనం చూస్తే కనుక ఈ ప్రసంగి గ్రంథంలో రాసి చివరగా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మానవ కోటి మొత్తం దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇదే ప్రతి మనిషి చేయవలసిన పని. ఎందుకంటే మీరు చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన ఒకరోజు అంటే తీర్పు రోజున దేవుడు ఎదుట మనం నిలబడి ప్రతి దానికి మనం లెక్క అప్పచెప్పాలి, ప్రతి దానికి మనం వివరణ ఇవ్వాలి, ఎందుకు అలా నడుచుకున్నాం అనేది. కాబట్టి మనం చూస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కేవలం మనం మన ఇష్టానుసారంగా ఉండి దేవుని క్షమించమని అడగడం కాకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఇంతకుముందు మనం చదువుకున్నదంతా కూడా అంటే దేవుని యొక్క ఆత్మ మనకి ఏమి ఇస్తుందని మనం చూస్తే కనుక హెబ్రీలు 5:5లో మరి ఇవన్నీ బైబిల్లో చెప్పినాయి. కాబట్టి మరి యేసుక్రీస్తు ఇవన్నీ చేశాడా లేదా అని మనం చూస్తే కనుక హెబ్రీలు 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక నేనే చదువుతాను. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడొకటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తు కూడా ప్రతిరోజు తన తండ్రికి అంటే శరీరధారిగా ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాను. ఇక్కడ చూస్తే కనుక తనని మరణం నుంచి రక్షించడానికి ఎవరైతే రక్షించగలడో అతనికి ప్రార్థన చేస్తున్నాడు, అంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడిని అంటే యేసుక్రీస్తుని మరణం నుంచి తప్పించమని దేవుడు రోజు మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక మరి యేసుక్రీస్తుని సిలువేశారు కదా, యేసుక్రీస్తు మరణించాడు. మరి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేచాడు, కానీ మరణించాడు కదా. మరి ఈ వాక్యానికి అర్థం ఏంటి? మనం చూస్తే కనుక
మహారోదనతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి. అంటే దేవుడు ప్రతిరోజు కూడా ప్రార్థనలో మహారోదనతోటి తన మరణం నుంచి తప్పించమని అడుగుతున్నాడు. మనం అనుకున్నట్టు ఇక్కడ మరణం అంటే మనకి రెండు ఉన్నాయి. ఏంటది? శరీరము, ఆత్మ. ఇక్కడ ఆత్మ మరణించకుండా, ఆత్మ మరణించడం అంటే అర్థం ఏంటి? ఆత్మ విషయమై మనం మరణం ఎప్పుడు పొందుతామంటే మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుడు చెప్పినట్టుగా దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మనం నడుస్తుంటే కనుక ఆత్మ విషయంలో మనం మరణించిన వారం అవుతాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏ మరణం నుంచి తప్పించమని అడుగుతున్నాడంటే, మీరు చూస్తే కనుక యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమే మరణమును కరును. చాలండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రతిరోజు కూడా ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే తన శరీరాన్ని మరణం నుంచి తప్పించమని కాదు, కానీ తన ఆత్మని మరణించకుండా తప్పించమని. అంటే ఆత్మ మరణించడం అంటే అర్థం ఏంటంటే పాపంలో పడిపోవడమే. అంటే మీ ఆలోచనలో ఒకవేళ మనకు కలిగిన ప్రతి అంటే శోధన నుంచి ఒకవేళ ఆ శోధనకి మనం లోబడి ఆ శోధనలో ఉండిపోతే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక శోధన మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. మొదట శోధింపబడతాడు ఏ మానవుడైనా కానీ. తర్వాత ఆ దురాశ గర్భము ధరించి పాపమునకు కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. అంటే ఎప్పుడైతే ఆ శోధన మీరు ఎదురించలేక ఆ శోధనలో మీరు పడిపోతారో, శోధనలో పడిపోయిన తర్వాత అది పరిపక్వం అవుతుంది. పరిపక్వం అయిన తర్వాత మీకు మరణం సంభవిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ఆత్మ నశించిపోవడం అంటే అర్థం ఏంటి? మీరు పాపంలో పడి మీ శోధన వచ్చినప్పుడు దాన్ని ఎదిరించలేక ఆ పాపంలో మీరు పడిపోయినప్పుడు మీ ఆత్మ నశిస్తుంది. అంటే మీ ఆత్మ మరణిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు కూడా మానవుడిగా ఉన్నప్పుడు, తను శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఎలాంటి శోధనలు అయితే వస్తాయో, ఎలాంటి టెంప్టేషన్లు వస్తాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు అనుభవించాడు. అందుకే ఇక్కడ మహారోదనతోటి కన్నీళ్లతోటి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ప్రతినిత్యం కూడా తండ్రి మీద భయం ఉంది, భక్తి ఉంది. ఆ రెండు ఉండడం వల్ల ఆయన తండ్రి అంగీకరించాడు ఈ ప్రార్థనని. తండ్రి ఎప్పుడు అంగీకరించాడంటే ఆయన అనునిత్యం ప్రార్థన చేస్తున్నాడు మరణం నుంచి తప్పించమని. ఈ శారీరకమైన మరణం నుంచి కాదు, ఆత్మీయమైన మరణం పొందకుండా, అంటే శోధనలో పడిపోకుండా రక్షించమని తను ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే భయభక్తులు కలిగి, భయం భక్తితోటి చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రార్థనని తండ్రి అంగీకరించాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు శ్రమ పొందాడంటే చాలామంది శారీరకమైన శ్రమ అనుకుంటారు. శ్రమ అంటే ఏంటంటే ఒక పని చేయడం నాకు ఇష్టం, కానీ దేవుడికి అది వ్యతిరేకం. నా ఆలోచనలో ఇది చేయాలని ఉంది, కానీ దేవుడి దృష్టిలో అది తప్పు కనుక నేను చేయకూడదు. కాబట్టి నేను చాలా శ్రమ పడాలి ఆ శోధనలో పడిపోకుండా ఉండడానికి. ఒకవేళ నా శత్రువు వచ్చాడు, అతన్ని నేను ఒక అవకాశం వచ్చింది నా శత్రువుని కించపరచడానికో లేకపోతే తగ్గించడానికో నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నేను వాడుకోవాలని నాకు ఉంది. అతను నాకు చాలా ద్రోహం చేశాడు, మోసం చేశాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు నా మనసు ఏం చెప్తుందంటే, నీకు సరైన సమయం ఇదే, నిన్ను ఇలా చేశాడు కదా, ఇంత మోసం చేశాడు, ఇంత శ్రమకు గురి చేశాడు, కాబట్టి నువ్వు కక్ష తీర్చుకో, లేకపోతే అతను చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టు అని చెప్తుంది. అది నాకు నా మనసు చెప్పేది. కానీ దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, అతన్ని క్షమించు, అతనికి నువ్వు బుద్ధి చెప్పు, సరైన మార్గంలో నడిపించు, అతను క్షమించమని దేవుని ఆత్మ చెప్తుంది. ఇక్కడ నా మనసు చెప్పినట్టు వినాలా, దేవుని ఆత్మ చెప్పినట్టు వినాలా అంటే, నా మనసు చాలా కోపం ఉంది అతని మీద.
ఇప్పుడు ఆ కోపాన్ని, ఆ కక్షని నేను వదిలిపెట్టి దేవుని చెప్పినట్టుగా నడుచుకోవాలంటే నాకు కావాల్సింది ఆత్మశక్తి, దేవుని శక్తి కావాలి. చాలా శ్రమించాలి నేను మనసులో ఇలా చేయకుండా ఉండడానికి. ఇక్కడ యేసుక్రీస్తు అనుభవించింది కూడా అటువంటి శ్రమే. ప్రతినిత్యము ఏ పాపము తనని అంటుకోకుండా ఉండాలంటే తన ఆలోచనలు ఒక మనిషిలాగే ఉన్నాయి. ఎందుకంటే మనిషిలాగా పుట్టాడు. ఒకవేళ దేవుడిలాగా పుట్టుంటే తన్ని అనుసరించమని అనడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. దేవుడు ఈ లోకానికి వచ్చి అన్ని మహిమలు దేవుడిలాగా ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బతకడం పెద్ద విషయం కాదు. కానీ దేవుడు ప్రతిదాన్ని వదిలిపెట్టి తన మహిమని అన్నిటినీ వదిలిపెట్టి మనిషిలాగా వచ్చి మనిషిలాగా జీవించాడు, ఏ పాపం లేకుండా. కాబట్టి తన హృదయంలో, తన మనస్సులో, తన ఆత్మలో ఎంతో శ్రమపడి తన చిత్తం నెరవేరకుండా ప్రతి నిమిషం కూడా తన ఉద్దేశాన్ని పక్కన పెట్టి దేవుని, తన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కాబట్టి అతను ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఎంతో భయం కలిగి, భక్తి కలిగి, ఎంతో ప్రార్థనలతో దాన్ని జయించాడు. అతను జయించి మనకు జయించమని చూపించాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం అదే. మనము దేవుని ఎడల భయము, భక్తి కలిగి ఉండాలి. మనము ఆత్మలో నశించిపోకుండా, ఆత్మలో మరణించకుండా, కేవలం మన శరీరానికి ఒక రోగం ఏదో వస్తే చాలా భయపడతాం. కానీ మీ ఆత్మకి ఎటువంటి శోధన వచ్చినప్పుడు మీరు దాన్ని లొంగిపోకుండా, మీ ఆత్మను క్షీణింపపోకుండా చేయడానికి ప్రతినిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుని ఆత్మ మీలో నిలవడానికి ముఖ్యమైన ఒక లక్షణం ఏంటంటే దేవుని ఎడల భయం కలిగి ఉండడం. కాబట్టి అటువంటి భయము మన హృదయంలో ఎల్లప్పుడూ మన దగ్గర ఉంచుకుంటే కనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీరు చెప్పినట్టుగా మా హృదయంలో మీ ఎడల ఎల్లప్పుడూ భయం, భక్తి కలిగి, మీ ఎడల విధేయత కలిగి జీవించడానికి, మా హృదయాన్ని, మా ఆలోచనల్ని సరైన విధానంలో మమ్మల్ని ఉంచుకోవడానికి, మా ఆలోచనని పైన మీరే కావలి ఉండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ఎల్లప్పుడూ మాకు తోడుగుంటున్న యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో దేవుని మాటలు కొద్దిగా విందాం. చాలాసేపు విన్నారు మీరు. భయభక్తులు అనే మాట విన్నారు. ఈరోజు నేను క్లుప్తంగా కొద్ది మాటలు వివరిస్తున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 451 పేజీ. యోబు గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూద్దాం. తొందరగా ముగించేసుకుందాం. యోబు గ్రంథము 42 1వ వచనము. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను,
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటాను. జ్ఞానము లేని తర్వాత ఆది కాండము 44వ పేజీ, పాత నిబంధన, ఆది కాండము చివరి అధ్యాయం 50వ అధ్యాయము 20వ వచనము. నేను ఏ వచనం చెప్తా వచనంతో ముగించేయాలి, ఇంకో దానికి వెళ్ళకూడదు. 20 అంటే 21 చదవకూడదు, 20. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఓకే, ఈరోజు మన యొక్క మూలం దేవుని ఉద్దేశము. చెప్పండి, ఇది మూలం మన సబ్జెక్ట్. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తం తెలుసుకోవటానికి చాలా యాతన పడుతున్నారు. ఈ యాతనకి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏళ్ళ ఆలోచనలో దేవుడు ఆలోచన మిళితం చేస్తారు. అంటే నాకు పాయసం తినాలని ఉంది కాబట్టి పాయసం తినాలని ఉంది ప్రభు అని ప్రార్థన చేయటం వరకు తప్పు కాదు. కానీ పాయసం నేను తినటం నీకు ఇష్టమేనా అని అడగకపోవడం తప్పు కదా. చాలా చోట్ల వేర్ దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. ఎక్కడ పడిపోతున్నారు క్రైస్తవులు, ఈవెన్ పాస్టర్స్. నేను 26 సంవత్సరాల సేవా జీవితంలో పడిపోయిన పాస్టర్లు, పడిపోయిన విశ్వాసులు ప్రధాన కారణం దేవుడి చిత్తం గ్రహించక. నల్లదల దగ్గర ఒక ఆయన చర్చి కట్టను మొదలుపెట్టి స్తంభాలు కట్టి వదిలేశాడు. 8 సంవత్సరాలు అయిందన్నాడు, స్లాబ్ పడలేదన్నాడు. దేవుని ఆలయం కడతాను అని నువ్వు అడిగావు, కానీ కట్టమని దేవుడు అన్నాడా? నేను అతనికి ఒక మాట చెప్పాను. దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, తండ్రి నీ ఆలయం కట్టాలి అన్నాడు. దేవుడు అన్నాడు, నా ఆలయము నువ్వు కట్టొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. మీ అబ్బాయి కట్టాలన్నాడు. అర్థమైందా వాటమి? ఇక్కడ మీకు బాగా అర్థమైపోయింది. నువ్వు కట్టొద్దు, మీ అబ్బాయి కట్టాలి అన్నాడు. దావీదు కుదరదు, నేను కడతాను అన్నాడా? గట్టిగా చెప్పాలి. ఇదే క్రైస్తవ్యంలో ఫెయిల్యూర్. అన్న నా పాస్టర్ తోటి ప్రార్థన చేయడానికి రమ్మన్నాడు. నువ్వు ఆలయం ఎప్పటికీ కట్టలేవు, ఎందుకంటే దేవుడు కట్టమన్నాడా నిన్ను? అర్థమైందా? ఇప్పుడు వెనకాల స్థలం కొన్నాం, దేవుడి చిత్తమేనా అని ప్రార్థిస్తున్నాం. ఈ బేబీ గారు లేచి నిలబడు, మంటిలో ఆలోచిస్తాడండి. ఇంకో 50,000 అడుగుతాను అనుకుంటున్నాండి. కష్టపడి ఒక 50,000, 20, 10 ఇచ్చింది. కూర్చో. రత్నరాజు గారు అబ్బాయి లేచి నిలబడండి, అతని భార్య. దిగు. వాళ్ళిద్దరూ మొన్న ₹1,00,000 పట్టుకొచ్చి ఇచ్చారు. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీరందరూ కలిసి వెనకాల స్థలం కొనడం దేవుని చిత్తమేనా? చిత్తం లేకపోతే డబ్బులు తెస్తారా? దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితంలో వేసే ప్రతి అడుగు దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమా కాదా? ఆ రోజు అక్కడ 11,000 ఉంది. ఆయన వచ్చాడు, స్థలం తీసుకోండి అన్నాడు. 10,000 అయితే తీసుకుంటాను. దేవుడికి కదండి, తీసుకోండి. డబ్బులు రెడీగా లేవు, మీ దగ్గర వచ్చినప్పుడు అలా ఇవ్వండి. దేవుని స్తోత్రం. అయిపోయింది. నేను అడుగుతాను, మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. నేను కారులో రాజమండ్రి నుంచి వస్తాను, ఎక్కడ టీ తాగాలో అడుగుతాను, టీ తాగొద్దంటే వచ్చేస్తాను. టీకి కూడా దేవుడిని అడగాల? అసలు మన జీవితమే దేవుడిది. మనల్ని పూర్తిగా దేవుడు రక్తం పెట్టి కొనుక్కున్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో లోతైన సత్యం ఏంటంటే, యోబు గారికి దేవుడి ఉద్దేశం అర్థం అవ్వలేదు. మహాభక్తుడే కానీ దేవుడి ఉద్దేశం తెలియదు. 42వ అధ్యాయం వరకు ఆయన ఇలా పట్టు కూర్చున్నాడు తలకాయ. ఎందుకంటే పెళ్ళం వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, ఒళ్ళంతా రోగాలు. వింటున్నారా? భార్య ఏమో వెళ్ళిపోయింది, పిల్లలేమో చచ్చిపోయారు, ఒళ్ళంతా రోగాలు. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఓ 10 లక్షలు పడేద్దాం అనుకుంటే మొత్తం డబ్బు అంతా పోయింది. దేవుని స్తోత్రం. డబ్బు లేదు, పెళ్ళము లేదు, పిల్లలు లేరు, ఆరోగ్యం లేదు. అప్పుడు యోబు గారు ఇదేంట్రా బాబు అనుకున్నాడు. ఏం జరుగుతుంది అనుకున్నాడు. అసలు నా జీవితం ఏమవుతుంది అనుకున్నాడు. అంత భయంకరమైన పరిస్థితి బైబిల్లో ఇంకెవ్వరికీ రాలేదు. దేవుని స్తోత్రం. ఇంకెవ్వరికీ రాలేదు అంత భయంకరమైన పరిస్థితి. పెంకులతోటి, పెంట మీద పెంకులతో గోక్కునవాడు, కురుపులు. కానీ దేవుడు మాట్లాడాడు చివర్లో, యోబు నీ జ్ఞానం గొప్పదనుకుంటున్నావా? నీ నీతి గొప్పదనుకుంటున్నావా? నేను చేసిన సృష్టి వైపు చూసావా? నేను ఒక మొసలిని తయారు చేశాను చూసావా? ఆ మొసలి మీద నీకు ఒక విషయం తెలుసా? ఒక గెడ్డపార పట్టుకొని మొసలి మీద కొడితే గెడ్డపార ఇరిగిపోద్ది అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మొసలిని అంత బలంగా చేశాను నీకు తెలుసా? ఆకాశంలో మేఘాల మీద వర్షాన్ని నిలువబెడుతున్నాను, ఇదంతా నీకు తెలుసా అన్నాడు. అప్పుడు యోబు అన్నాడు, ప్రభువా క్షమించు, నా జీవితంలో ఇవన్నీ జరగటంలో నీ ఉద్దేశం గొప్పది, నీ ఉద్దేశం నెరవేరుతుంది, ఖచ్చితంగా నీ ఉద్దేశమే నెరవేరుతుంది అంటూ నీ ఉద్దేశమే నెరవేరాలి అని ప్రార్థించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేర్చుకోండి. దేవుని ఉద్దేశం జరిగేటప్పుడు చాలా విపరీతమైన శోధనలు ఉంటాయి. యేసు ప్రభు గెత్సెమనేకి వెళ్ళాడు, చెమట రక్తంగా మారిపోయింది. చెమట రక్తం, ఇలా రక్తం పిండినట్టు కారుతుంది. తప్పదా తండ్రి, ఈ పాత్ర నేను తాగాల అడుగుతూ, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నప్పుడు నువ్వు తాగాలి కుమారుడా అన్నాడు. హల్లెలూయా. తాగాడు. వింటున్నారా? ఆ పాత్ర, విషపాత్ర తాగాడు. యేసు ప్రభు విషపాత్ర తాగటం దేవుని చిత్తం. యేసు ప్రభు సిలువేయబడటం దేవుని చిత్తం. యేసు ప్రభువే సిలువేయబడకపోతే ప్రపంచంలో ఏ మానవుడికి విమోచన లేదు. దేవుని స్తోత్రం. అందుచేత శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమో అనకూడదు. దేవుళ్ళో ఉండేవారికి శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్నొచ్చినా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ శ్రమలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా స్వల్పకాలం, తర్వాత వెళ్ళిపోతుంది. చనిపోయిన తర్వాత అడుగుతాను, చెప్పండి, మనిషి చనిపోయాడు, అయిపోయింది, ఊపిరి వెళ్ళిపోయింది, శరీరం చల్లబడిపోయింది. చనిపోయిన మనిషిని క్యాన్సర్ ఏం చేస్తుంది? బీపీ ఏం చేస్తుంది? షుగర్ ఏం చేస్తుంది? పెళ్ళం ఏమంటుంది? అప్పులోడు ఏమంటాడు? ఎవరు మాట్లాడతారు? ఎవరు అడుగుతారు? ఎవరు పలకరిస్తారు? అక్కడతోటి శబ్దం ఆగిపోయింది అన్నాడు ప్రసంగి. హల్లెలూయా. అతడు తన ఉనికి పట్టుకు పోచున్నాడు. వెళ్ళిపోయింది ఆత్మ వెళ్ళిపోయింది. చాలా చోట్ల నేను సమాధి కార్యక్రమాలు చేశాను కదా, ఈ కూలింగ్ బాక్స్లో పెడతారు, మొత్తం ఐస్ కట్టేస్తుంది. కానీ జవాబు చేయండి, ఐస్ కట్టేస్తుంది. నేను అన్నాను, ఏమన్నా చలి పెడుతుందంటావా? శవానికి ఏమన్నా చలి పెడుతుందంటావా?
నిశ్శబ్దం. దేవుని స్తోత్రం. కాబట్టి బ్రతికి ఉండగానే సరిదిద్దుకొని దేవుని ఉద్దేశం కనిపెట్టి యోబులాగా ఏమంటున్నాడు తెలుసా? నీ ఉద్దేశములు గొప్పవి, నీ ఉద్దేశములు నిష్ఫలము కానేరవు అన్నాడు. ఆ మాటకి వెంటనే దేవుడు సంతోషించి, యోబు అదిగో నీ భార్య అన్నాడు, వచ్చేసింది. ఇదిగో నీ ఆరోగ్యం అన్నాడు, వచ్చేసింది. అదిగో నీకు పోయిన ఆస్తి, మొత్తం ఎన్ని సంవత్సరాలు నువ్వు పడిన బాధలన్నింటిలోనే కూడా ఆ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడి డబల్ చేశాను, తీసుకో అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అర్థమైందా? క్రైస్తవులు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు చెప్పాను. దేవుని ఉద్దేశం. వెళ్తున్నాడు కారులో, అక్కడ బోర్డు ఉంది, స్థలము అమ్మబడును, కొనేసాడు. ఆ స్థలం ఎవరిదో ఏంటో, ఆ డాక్యుమెంట్ ఏంటో, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏమీ లేదు. వాళ్ళు అమ్ముతానన్నా నేను కొనేసానంటే ఎలా కుదురుతుంది? చాలామంది జీవితాల్లో కంగారు పడి దేవుని ఉద్దేశం గమనించక ఒక చిన్న పని చేయాలంటే కూడా పెద్ద ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలా సమయం ప్రార్థించాలి. జీవితాలు నాశనం అయిపోయినాయండి క్రైస్తవులయ్యే. గుంటూరులో ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారిని చంపేశాడు మందిరానికి దారి కోసం. ఉద్దేశం తెలియకుండా పెళ్లి చేసుకుని నాశనమయ్యారు. ఎవరు ఉద్దేశం? మీ ఇద్దరికి నచ్చేస్తే పెళ్లి చేసేసుకుంటే కుదురుతుందా? అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చేశారు. నచ్చితే ఎంతసేపు చూసుకున్నారు వీళ్ళు? 10 నిమిషాలు ఆయన గురించి ఈవిడి గురించి ఆయనకి మొత్తం తెలిసిపోయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? మాట్లాడమేమ్మా గ్లోరీ గారు, ఎల్లో చేసుకొచ్చేసావు. కాబట్టి నేను అడిగేది ఒక్కటే. విజయవాడలో ఒక పాస్టర్ గారు ఒక అమ్మాయి వెళ్ళి, పాస్టర్ గారు మన చర్చిలోనే ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. కుదరదు అన్నాడు పాస్టర్ గారు. ఆ అబ్బాయిని కూడా కేకేశాడు, కుదరదు అన్నాడు. ఏమండి అన్నారు, 24వ సంవత్సరం ఇది, 2 సంవత్సరాలు ఇద్దరు ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే 26లో చేస్తాను అన్నాడు. హల్లెలూయా. 26 దాకా లేదు, 25లో ఆవిడ ఒకడిని ఈవిడ ఒకడిని చేసుకుని పోయారు. ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుని చిత్తం అంత గమ్మని చెప్పకూడదు. అంత తొందరగా దేవుడు తన ఆలోచన మనకు బయలుపరచడు. మా అబ్బాయి వివాహం కోసం 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసాం, నెలికాం. కాబట్టి ప్రతి విషయంలోని కూడా దేవుని ఉద్దేశం తెలుసుకోవటం వల్ల, దేవుని ఉద్దేశ ప్రకారం మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగితే సూర్య చంద్ర నక్షత్రాలు భూమి ఆకాశము ఎంత స్థిరమో మన జీవితం అంత స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఉద్దేశంతో నడుస్తుంది సృష్టి ఎంత స్థిరంగా ఉందో మన జీవితం అంత స్థిరంగా ఉంటుంది. తర్వాత బాధపడవలసిన అవసరము రాదు. ఒకసారి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, కీర్తన వింటున్నావా, నువ్వు ఎప్పుడు పిల్లల్ని జీవితాంతం పిల్లల్ని చూసుకుంటానే కూర్చుంటున్నావు, సువార్తలో కానీ సంఘంలో కానీ చూస్తూనే ఉన్నాను నిన్ను. ఇంకొకసారి కీర్తన అని పిలవను, లాస్ట్ వార్నింగ్. నేను వాక్యం చెప్తూ ఉంటాను, ఎవరేం చేస్తున్నారో చూసుకుంటూనే ఉంటాను. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు, అయ్యా 2 సంబంధాలు వచ్చినాయి అన్నాడు. చెప్పు అన్నాను. ఒక అమ్మాయి చాలా బాగుందండి కానీ ఆస్తి లేదు, ఒక అమ్మాయి బాగోలేదండి ఆస్తి ఉంది, ఎవరిని చేసుకోమంటారు అన్నాడు. మీరు ఏం చెప్తారు రత్నం గారు? ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకోమని చెప్తారా? అందంగా ఉన్న అమ్మాయిని చెప్తారా? ఏం చెప్తారు చెప్పండి? అలా పెళ్లి చేసుకోవద్దని చెప్తారా?
నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయి, కొంతకాలం ఆగు అన్నాను. ఆగాడు అనుకుంటున్నారా? మీరు చెప్పినట్టే ఆస్తున్న అమ్మాయిని చేసేసుకున్నాడు కదండి. చేసేసుకున్నాడు 2 సంవత్సరాలు ఫోన్ చేశాడు. ఏమని? ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని. అన్నా మేము ఇద్దరం విడిపోయామండి అన్నాడు. మళ్ళీ ఆడికి పెళ్లి చేయాలంట. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి దేవుడి ఉద్దేశమో తెలియదు, తెలుసుకోవటానికి ప్రయత్నము చేయరు. ఇప్పుడు చెప్పాడు కదా, గుర్తుపెట్టుకోండి, దేవుని ఉద్దేశం ఎవరికి తెలియజేస్తాడంటే ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని ఉద్దేశం మన జీవితంలో జరుగుతుంది. ఆది కాండంలో వాక్యం చెప్పి ముగించేస్తున్నాను. అసలు ఈ సబ్జెక్టు 2 రోజులు పడుతుంది. నేను ఎక్కడికైనా మీటింగులకు వెళ్ళినప్పుడు ఒక వాక్యం తీసుకుని 3 రోజులు చెప్తాను. మీకేం క్లుప్తంగా చెప్పేస్తాను, ఎందుకంటే ఇంజనీర్ గారికి ఆకలి అవుతుంది. ఓకే, ఇక్కడ ఆకలి అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన కూడా చెప్పేసాడు నాకు, ఏమంటే మీ వాక్యం అంటే చాలా ఇష్టంగా నాకు ఆకలి అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం భోజనం కూడా పెడతానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాహారంతో పాటు శరీరాహారం కూడా పెట్టేద్దాం. దేవుని స్తోత్రం. ఇంకా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, అవన్నీ అయిపోయాక అది కూడా జరుగుతుంది. ఆది కాండం 50 అధ్యాయం 20వ వచనం. మనుష్యుల ఉద్దేశం, దేవుని ఉద్దేశం. చూసారు ఇక్కడ, మనుష్యుల ఉద్దేశం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి. చెప్పండి, అందరూ చెప్పాలి. ప్రపంచంలో ఏ మనిషి బాగుంటాం ఏ మనిషికి ఇష్టం ఉండదు. ఎంత ఆశ్చర్యం అండి. ఏ మనిషి బాగుంటాం ఏ మనిషికి ఇష్టం ఉండదండి. సరే, నిన్న ఒక మంచి దైవజనుడు చెప్తున్నాడు, భార్యతో చెప్తున్నాడంట, నువ్వంటే ప్రేమ, నువ్వంటే ప్రాణం, నువ్వంటే ప్రేమ, నువ్వంటే ప్రాణం, నువ్వంటే ప్రేమ, నువ్వంటే ప్రాణం అని. ఈ మధ్యన ఓళ్ళల్లో పులులు తిరుగుతున్నాయి, తెలిసిందా మీకు? చాలా ఓళ్ళల్లో పులులు తిరుగుతున్నాయి. ఇంకా మన ఊరు రాలేదు పులి. ఈ ప్రాణం ప్రాణం అనేటప్పటికి పులి వచ్చిందంట, పెళ్ళాన్ని వదిలి పారిపోయాడు. ఆ పులి ఏం చేయకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చాడు, ప్రాణం అన్నావు, దొంగ మాటలు చెప్తున్నావు. చూసారా, సమస్య కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రేమలో ఎంత సత్యం ఉందో. కాబట్టి మనుష్యులు చాలా వరకు ఒక మనిషి ఎదుగుదలనే వార్చలేరు. ఎందుకంటే మానవుని హృదయం బాల్యం నుండి చెడ్డది. ఒకవేళ మనం ఓపెన్గా నాకు కింద సంవత్సరం 50 లక్షలు వచ్చింది, అంతకుముందు సంవత్సరం 70 లక్షలు వచ్చింది, 1,20 లక్షలు వచ్చింది అనేటప్పటికీ అతను మొహం నల్లగా మాడిపోయి లోపల బాధ వచ్చేసి కసి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి, ఇంత డబ్బు అతనికి ఇచ్చావు నాకెందుకు ఇవ్వు అని అంటాడు. ఇంకొక మాట చెప్పనా, మా చిన్నప్పుడు కథ చదువుకున్నాం, అది ఎంత సత్యమో. ఇద్దరు కలిసి ఒకడికొకడు పడదు, ఒకడు తపస్సుకి వెళ్తే ఈడు కూడా వెళ్ళిపోయాడు తపస్సు. ఆడేదో దేవుడి దగ్గర తీసేసుకుంటాడని ఈడు వెళ్ళాడు. ఆడికి దూరంగానే కూర్చున్నాడు. ఒరే బాబు, ఇక్కడ కూడా వచ్చాడు ఈడు అనుకున్నాడు. ముందు అక్కడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడంట, నాకు ఒక కన్ను పోవాలన్నాడంట. ఇదేం కోరిక రప్పించాడా? లేదండి, నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడు. అలాగే జరుగును కాక. రెండోడి దగ్గరికి వెళ్ళాడు, నీకేం కావాలి? ఆడు కోరుకున్నది 2 కావాలి నాకు అన్నాడు. వీడు 2 గళ్ళు పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? అసలు మనుషుడికి ఒకళ్ళ మీద, ఇప్పుడు అందరూ బాగుంటే అందరూ బాగుంటారు. నేను ఒక్కడనే బాగోవాలంటే ఎలా బాగుంటాను? ఉదాహరణకి ఏలుపూరు 40,000 జనాభా,
40,000 మందిలో 39,999 మంది దగ్గర ఏమీ లేదు. డబ్బులు కానీ, బియ్యం కానీ, ఆహారం కానీ ఏమీ లేదు. నా ఒక్కడి దగ్గరే బియ్యం, ఆహారం, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నిన్ను చంపేసి మొత్తం పని చేసుకుంటారు. గట్టిగా దేవుని స్తోత్రం. చాలా మందిలో ఎంత సెల్ఫిష్ అంటే నేను ఒక్కడనే బాగుండా, నేను ఒక్కడనే బాగుండు. ఒక ఆయన లక్షల కోట్లు సంపాదించేసుకున్నాడు. ఏం చేస్తాడో తెల్దాం. నేనే ఎంత అసహ్యమైన వాళ్ళు చూడండి. కాబట్టి యోసేపుకి వీళ్ళ కీడు చేసేసి, తొక్కేసి, బాగా కూల్చేసి ఆ మనిషిని లేకుండా చేసేయాలనుకుంటే దేవుడు అది మేలు కొరకు ఉద్దేశించాడు. హల్లెలూయా చెప్పండి. యోసేపుకి వీళ్ళ కీడు చేస్తే దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. వీళ్ళు వచ్చి ఎవరి దగ్గరికి అన్నం తినడానికి వచ్చారు? ఎవరికైతే కీడు చేయాలనుకున్నారో ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని మాకు భోజనం లేదు, భోజనం పెట్టండి అని అడుగుతున్నారు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనము ఎప్పుడు కూడా ముగించేస్తున్నాను. అందరు మేలు కోరుకోండి. నేను తెల్లవారుజామున చేసే 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థనలో నా సంఘంలో ఎవ్వరు అనారోగ్యంగా ఉండకూడదు, నా సంఘంలో ఎవ్వరు అప్పు చేయకూడదు, నా సంఘంలో ఎవ్వరు కూడా గొడవలు పడకూడదు, మా సంఘంలో అందరూ సమాధానంగా ఉండాలి, మా సంఘంలో అందరూ అభివృద్ధి అవ్వాలి. ముఖ్యంగా మా సంఘంలో ఉన్నవారి జీవితంలో మీ చిత్తం జరిగించండి. హల్లెలూయా. ఎప్పుడు ఇదే ప్రార్థన. మీరు కూడా అదే ప్రార్థన చేయండి. దేవుడు ఎవరికి కీడు చేయడు, మనుషులు కీడు చేస్తారు. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, ఒక్కోసారి పాస్టర్లు కూడా కీడు చేస్తారు. ఎస్, అవి కూడా నేను చూశాను. తణుకులో పేరు చెప్పను, ఆయన పేరు. ఒక ఆవిడకి పాపం గవర్నమెంట్ జాబ్లో మధ్యలో విఆర్ఎస్ తీసుకుంటే ఆవిడకి 4 లక్షలు ఎంతో డబ్బు వచ్చిందంట. పట్టుకెళ్ళి పాస్టర్ గారి దగ్గర పెట్టుకుంది, నా అవసరం వచ్చినప్పుడు అలా తీసుకుంటానని. తర్వాత కొంతకాలానికి వెళ్ళి, అయ్యా నాకు ఒక 50,000 ఇవ్వాలంటే, ఆలయానికి వాడేశానమ్మా అన్నాడంట. దేనికి? ఆలయానికి వాడమని చెప్పింది ఆవిడ, దాచుకుంది. చూసారా? కాబట్టి పాస్టర్ గారు కూడా మనిషే. కాబట్టి నేను యెహోవా యందే నమ్మిక ఉంచుతాను. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు ఎవరైనా అందరితోటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఫైనల్గా దేవుని ఉద్దేశం ఎప్పుడూ నా జీవితంలో జరగాలంటే దేవుని మాట ప్రకారం నేను జీవించాలి. దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశం నా జీవితంలో జరగాలంటే నేను ఎప్పుడు యేసు మార్గంలోనే నడవాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ ఉద్దేశం మా జీవితాల్లో నెరవేర్చి మీ యొక్క ఆలోచన ప్రకారం మమ్మల్ని నడిపించి, మనుష్యులు కీడు చేస్తారు కానీ నువ్వు కీడు చేయవు, నువ్వు మేలు చేస్తావు. నీ అందు భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి ఉండే కృపను గ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా పిల్లలందరూ నీ చిత్త ప్రకారం జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను చెప్పిన సమయానికే ముగించేశాను. రాబోయే రోజుల్లో 5 నుంచి మారుస్తారు.